వెల్కమ్ టు DNA డైలీ న్యూస్ అనాలిసిస్. ఆమ్ ఆద్మీ పార్టీ చీలిపోయింది. కేజ్రీవాల్ పై కీలక నేతలు తిరుగుబాటు చేశారు. ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఆప్కు రాజీనామా చేశారు. ఎంపీ రాఘవ్ చద్దాతో పాటు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ ఆప్కు బై బై చెప్పి బీజేపీలో చేరారు. మరో 4 రాజ్యసభ ఎంపీలు కూడా రాఘవ్ చద్దా బాటలోనే కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఆప్కు ప్రస్తుతం రాజ్యసభలో 10 మంది సభ్యులున్నారు. వీళ్లను 7 జంప్ కొడితే పెద్దల సభలో బీజేపీలో ఆప్ ఎల్పీ విలీనమైనట్టే. ఆప్ రాఘవ్ చద్దా సహా 3 ఎంపీలు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. త్వరలో మరో 4 కూడా రాజ్యసభకి రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో ఆడిటర్ భరత్ డిస్కషన్. భరత్, అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం సంక్షోభంలో పడిందనుకోవచ్చా? సో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం సంక్షోభంలో పడింది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏమంటారు నిట్ట నిలువున ఒక ఆమ్ ఆద్మీ పార్టీని చీలుస్తుంది అనుకోవచ్చు. బెదిరించో లేకపోతే బతిమాలో ఇంకేదో చాణక్యం అని చెప్పొచ్చు. కానీ నైతికంగా ఎంతమేర కరెక్టు, రాజ్యాంగబద్ధంగా కరెక్ట్ ఏమో, బట్ నైతికంగా కరెక్టా 2/3 మెంబర్స్ని తీసుకోవడం? అదే చెప్తున్నా. ఇప్పుడు మొత్తం 10 మంది ఎంపీలు ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీకి. 3 ఢిల్లీ నుంచి, 7 పంజాబ్ నుంచి. వీళ్లలో రాఘవ్ చద్దా, మొన్న రాఘవ్ చద్దాను డిప్యూటీ లీడర్గా ఆయన తీసేసి వేరే వ్యక్తిని నియమించారు. సో రాఘవ్ చద్దా ఇప్పుడు జంప్ అవుతున్నారు పంజాబ్ నుంచి. ఆ తర్వాత రాఘవ్ చద్దాతో పాటు సందీప్ పాఠక్ వెళ్తున్నారు, అశోక్ కుమార్ మిట్టల్ వెళ్తున్నారు, హర్భజన్ సింగ్ క్రికెటర్. వీళ్ళందరి టర్మ్ కూడా 2028 ఏప్రిల్ మే వరకు ఉంది. 2028 మే అంటే ఇంకా 2 years పాటు వీళ్ళు దీన్ని చేపట్ట వాళ్ళ టర్మ్ ఉంది. అంటే ఇప్పుడు మొత్తం 7 రాజ్యసభ సభ్యులు ఉంటే దానిలో మిగిలింది పంజాబ్ నుంచి సందీప్ కుమార్ పాఠక్, అశోక్ మిట్టలు, రాఘవ్ చద్దా, అదేవిధంగా హర్భజన్ సింగ్ వెళ్తున్నారు. తర్వాత విక్రమ్జిత్ సహాని, ఈయన కూడా పంజాబ్ నుంచి రాజ్యసభ మెంబర్. ఇక వాళ్ళకి మిగిలింది సంత్ బల్బీర్, రాజేందర్ గుప్తా, ఇద్దరు మాత్రమే పంజాబ్లో వాళ్లకు. రాజేందర్ గుప్తా కూడా వెళ్తున్నారు. ఆయన మొన్న ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 2025లో రాజ్యసభ మెంబర్గా ఎలక్ట్ అయ్యారు. సో పంజాబ్లోంచి 5 వెళ్తున్నారు. అదేవిధంగా ఢిల్లీలో స్వాతి మలివాల్ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్గా 28 సంవత్సరాలకే అరవింద్ కేజ్రీవాల్ చేత నియమించబడ్డ లేడీ. ఆమె జంప్ అవుతున్నారు. ఇక మిగిలింది ఎవరు? నారాయణ్ దాస్, సంజయ్ సింగ్, వీళ్ళిద్దరు ఢిల్లీ నుంచి మిగిలారు. మొత్తం 7 ఎంపీలు జంప్ అవుతున్నారు. రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ కుమార్ మిట్టల్, క్రికెటర్ హర్భజన్ సింగ్, విక్రమ్జిత్ సహాని, వీళ్ళంతా కూడా రాజేందర్ గుప్తా. అంటే పంజాబ్లో ఉన్న 7 ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల్లో 6 జంప్ అవుతున్నారు. ఢిల్లీలో ఉన్న 3లో స్వాతి మలివాల్ ఆల్రెడీ ఆమె అరవింద్ కేజ్రీవాల్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. సో 10 మందిలో 7 జంప్ అవుతున్నారు. 2/3 అంటే ఎంతమంది కావాలి? అక్కడ 7 కావాలి. 10 మందిలో 7 వెళ్తే 2/3 అవుతుంది. 2/3 విలీనం చేస్తున్నారు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీని కూడా ఇట్లా విలీనం చేసుకుంది భారతీయ జనతా పార్టీ. సో ఇది అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలోని పనిచేసిన ఒక్క సీటుతో అధికారం కోల్పోయింది. అప్పుడు ఒక్కటే వ్యక్తిని కొనుక్కుంటే, ఒక వ్యక్తిని తమ వైపు తీసుకుంటే అధికారం వచ్చేది. అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని బీజేపీ అది. ఇది నరేంద్ర మోడీ, అమిత్ షా నేతృత్వంలో బీజేపీ. ఇది ఇంత ఫరక్ ఉంది, ఆస్మాన్ జమీన్ ఫరక్. అంటే ఏదైతే నైతిక విలువల కోసం అప్పుడు జీఎంసీ బాలయోగి స్పీకర్గా ఉండగా గిరిధర్ గొమాంగో ఒడిశా చీఫ్ మినిస్టర్గా ఉండి లోక్సభ సభ్యుడిగా కూడా ఆయన ఓటేశారు. సో అంత నైతిక విలువలు కలిగిన పార్టీ ఇవాళ అధికారం కోసం ఈ విధంగా అధికారం ఉంది, అధికారం లేదని కాదు, రాజ్యసభలో మెజారిటీ కోసం ఇంతగా దిగజారడం చూస్తుంటే నాకైతే బాధ కలుగుతుంది. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ అంటే అసలు మొదలుపెట్టిందే ఈ ఆయారం గయారం సంస్కృతే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక ప్రాంతీయ పార్టీలు బీఆర్ఎస్ మిగతా పార్టీల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వాళ్ళు ఇక విలీనం పేరిట చేయాల్సిన దరిద్రాలన్నీ చేశారు. ఇక భారతీయ జనతా పార్టీ కూడా ఈ విధంగా వాళ్ళ ఏమంటారు పార్టీ ఆఫీస్లోనే క్యాప్షన్ నేషన్ ఫస్ట్
పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అని. ఇక నరేంద్ర మోడీ, అమిత్ షా నేతృత్వంలో పార్టీ ఇట్లా తయారైన తర్వాత ఇప్పుడు వేరే వాళ్ళని అనేందుకు ఏం అవకాశం ఉంటుంది? పోనీ అక్కడ ఏదైనా ప్రభుత్వం ఫామ్ చేసేది ఉంది, అధికారం కోసం అని అనుకోవచ్చు. రాజ్యసభలో మెజారిటీ కోసం ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అంటే సరే అప్పుడు ఏమనుకున్నారంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడే పంపించాడు, సుజనా చౌదరిని, సీఎం రమేష్ని వాళ్ళని పంపించేసి చేశాడు అనుకున్నారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఇంతకాలం నచ్చాడా వీళ్ళకు? రాఘవ్ చెద్దాకు ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్ అక్కడ లిక్కర్ స్కామ్ లో జైల్లో ఉంటే ఆయన పరిణితి చోప్రాతో షికార్లు చేశాడు. సరే రాఘవ్ చెద్దా ఇటీవల చాలా ఫేమస్ అయ్యాడు. ఏంటంటే చాలా కామన్ మ్యాన్ తరపున క్వశ్చన్ చేస్తున్నాడు. 28 రోజుల సెల్ ఫోన్ రీఛార్జ్, ఇట్లా సెల్ ఫోన్ రీఛార్జ్ 28 రోజులు ఎందుకు ఉంటుంది, 30 రోజులు ఉండకూడదు, ఇటువంటి క్వశ్చన్ చేస్తూనే ఆమ్ ఆద్మీ పార్టీ స్టాండ్ మీద లేడు ఆయన. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పంజాబ్ లో భారతీయ జనతా పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు 2, రాజ్యసభ సభ్యులేమో 6 అయిపోయినారు. 90 మంది శాసనసభ్యులు ఉన్న పంజాబ్ లో భారతీయ జనతా పార్టీకి ఉన్న మెంబర్స్ ఎంత అంటే 2. ఇది కాస్త ఎంతమంది అయ్యారంటే ఇప్పుడు 6 రాజ్యసభ సభ్యులు అయిపోయారు. 2, 6. ఇది చూడండి ఎంత ఫరక్ ఉందో, ఆస్మాన్ జమీన్ ఫరక్. ఆమ్ ఆద్మీ పార్టీకి 94 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కు 16 మంది ఉన్నారు అక్కడ. శిరోమణి అకాలీదళకు 3, భారతీయ జనతా పార్టీకి 2 ఉంటే రాజ్యసభ సభ్యులు మాత్రం 6 అయిపోయినారు. అంటే ప్రజా తీర్పును ఎట్లా కాలరాయొచ్చో ఇది ఒక పర్ఫెక్ట్ ఈ వరుసగా ఎంపీలు పార్టీని వదిలిపెడుతుండడం ఇది పాలనా వైఫల్యమా, రాజకీయ ఒత్తిడి అనుకోవచ్చు? అంటే పాలనా వైఫల్యం ఏముంటుంది? ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఆ పొజిషన్ లో ఉంది. సరే అరవింద్ కేజ్రీవాల్ ఆయన చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. జన్ లోక్పాల్ అని చెప్పి అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసి అధికారం కోసం లిక్కర్ స్కామ్ లో సరే ఆయన బయటపడొచ్చు, కానీ నిజంగా తప్పు చేయలేదా? గోవాలో డబ్బులు పెట్టి గెలవాలని చూడలేదా? డబ్బుకు వ్యతిరేకంగా రాజకీయం అనే కదా నిన్ను గెలిపించింది అరవింద్ కేజ్రీవాల్. నువ్వు చేసింది ఏంది? గోవాలో వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుని వెళ్లి అక్కడ పార్టీ గెలవాలని చూసు. మోరల్స్ ఎదుటివాడికి చెప్పేందుకనే కాదు కదా. ఆ జన్ లోక్పాల్ గురించి ఉద్యమం చేసి అక్కడ జంతర్ మంతర్లో ఉద్యమం చేసిన పార్టీ మొత్తం నేను ఆ పార్టీ లాంచింగ్ రోజు ఉన్నాను ఢిల్లీలో. 2011లో 12లో లాంచ్ అయినప్పుడు 25 మంది కన్వీనర్లు, 25 మంది కోర్ ఉంటారు. దానికి కన్వీనర్ మాత్రమే అరవింద్ కేజ్రీవాల్, అధ్యక్షుడు ఎవరు ఉండరు ఆమ్ ఆద్మీ పార్టీకి అన్నారు. యోగేంద్ర యాదవ్ ఏడి, నర్మదా బచావో, మేధా పాట్కర్ ఏరి, ప్రశాంత్ భూషణ్ ఏరి, అందరినీ పంపించేశారు. కిరణ్ బేడి అందరినీ పంపించేసి ఈయన ఒక్కడే ఏకచిత్రాధిపత్యంగా మిగతా పార్టీలతో ఆమ్ ఆద్మీ పార్టీని మిగతా పార్టీలతో సమానంగా చేశాడు. 49 రోజులకు రాజీనామా చేసిన వ్యక్తి, మెట్రోలో వెళ్లి ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి, మెట్రోలో ప్రమాణ స్వీకారం చేస్తే రోమాలు ఇట్లా నిక్కబొడిచి ఇటువంటి ముఖ్యమంత్రి ఉండాలి ఆమ్ ఆద్మీ పార్టీ అనుకున్నాడు. ఇంట్లో 64 ఏసీలు పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రి పదవి తీసేస్తే ఇల్లు కూడా ఖాళీ చేయలేదు. ఈయన కూడా ఇక మిగతా వాళ్ళలాగా తయారైన తర్వాత ఇక ఆమ్ ఆద్మీ అని చెప్పుకోవడం ఎందుకు? ఉన్నాయి కదా ఇక భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఈ 2 పార్టీలు ఉన్న తర్వాత దానికి ఇది ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్లా అవుతుంది, ఖాస్ ఆద్మీ పార్టీ అని ప్రజలు చీకొట్టారు. అందుకనే కదా. సరే ఆయన తప్పులు లేవంటే తప్పులు ఉన్నాయి, కానీ నువ్వు గెలిచింది, మిమ్మల్ని నామినేట్ చేసింది అరవింద్ కేజ్రీవాల్ కదా. సో ఈ మీకు ఇష్టం లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ చేశాడు, ఇవన్నీ చేశాడు అనుకుంటే మీకు ఇష్టం లేకపోతే ఏం చేయాలి? మీరు ఇండిపెండెంట్ గా ఉండి ఇట్లే క్వశ్చన్ చేయండి. ఇప్పుడు రాఘవ్ చద్దా క్వశ్చన్ చేశాడు కదా, అట్లా క్వశ్చన్ చేయను ఉండే. భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత ఏంటి, నేను నామినేట్ చేసిందేమో అరవింద్ కేజ్రీవాల్. రాఘవ్ చద్దా ట్వీట్ ఎట్లా ఉందంటే, ఇంకా ఏమని ట్వీట్ చేశాడంటే, నేను రాజ్యాంగంలో ఉన్న సౌలభ్యం ప్రకారం 2/3 మెజారిటీ ప్రకారం మేము విలీనం అవుతున్నాం భారతీయ జనతా పార్టీలో అని ట్వీట్ చేశాడు. దీనికి ఇక రాజ్యాంగం ఒక సాకు. రాజ్యాంగం చాలాసార్లు మార్చారు. రాజీవ్ గాంధీ ఆయనలో 1/3 అన్నారు, ఇప్పుడు 2/3 అన్నారు. అసలు పార్టీ మారేందుకు ఈ 6 ఎంపీలకు సిగ్గు ఉండాలి. అరవింద్ కేజ్రీవాల్ ఏమైందని చెప్పి దీనికి భారతీయ జనతా పార్టీకి ఈడీలు తర్వాత ఇవన్నీ రెడీ కదా. ఈడీ కానీ లేకపోతే ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఇవి రెడీ ఉంటాయి. నయానో భయానో ఒప్పించి చేస్తారు. ఇప్పుడు వాళ్ళకు 50% మెజారిటీ వచ్చేసింది రాజ్యసభలో. సరే వాళ్ళు ఏం చెప్తారంటే రాజ్యసభలో ఇప్పుడు మన మహిళా బిల్లు టైపు ఇటువంటి ఉంటే పాస్ చేసుకోవచ్చు, మాకు మెజారిటీ ఉంటే అని చెప్తారు. కానీ ఏదైనా అనైతికం కదా. ఇప్పుడు ఇటువంటి అనైతికతలో కొంచెం తక్కువ భారతీయ జనతా పార్టీ అనుకుంటే వాళ్ళు కూడా
ఈ విధంగా చేస్తున్నారు. ఇక ఈ కాంగ్రెస్ పార్టీ సర్వదరిద్రాలకు కారణం. ఇటువంటి అన్ని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ ఆయనలో ప్రభుత్వాలు గులగొట్టడం, ఆర్టికల్ 356 పెట్టడం, డిఫరెంట్ పార్టీనే కదా ఎమర్జెన్సీ పెట్టి నాయకులందరినీ జైల్లో దోయడం, ఓ పార్టీని ఆ పార్టీని చేసుకోవడం. మన దగ్గర కాంగ్రెస్ పార్టీ సురేష్ రెడ్డి స్పీకర్ గా ఉండగా రాజశేఖర్ రెడ్డి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తే బీఆర్ఎస్ వచ్చి 2 టర్ముల్లో వాళ్ళని తీసుకుంది. వాళ్ళు ఇప్పుడు కొట్లాడుకుంటారు ఇద్దరు పెద్ద శుద్ధపూసల్లాగా. ఇక భారతీయ జనతా పార్టీ నేతలు వాళ్ళు శుద్ధపూసల్లాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు విలీనం ఏం చెప్తారంటే టెక్నికల్ టర్మ్ లో మేము రాజ్యాంగబద్ధంగా విలీనం చేసుకున్నాం, పదవి కోసం రాజీనామా చేసామని చెప్తారు. ఇది కూడా కరెక్ట్ కాదు. రాజ్యాంగబద్ధమైన కావచ్చేమో కానీ ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ప్రజలు పంజాబ్ లో గానీ ఢిల్లీలో గానీ అప్పుడు ఇచ్చిన తీర్పు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు పోయి భారతీయ జనతా పార్టీలో చేరి రాజీనామాల వల్ల ఢిల్లీ పంజాబ్ లో ఆ భవిష్యత్ ఎలా ఉంటుంది? ఏముండదు. రాజ్యసభ మెంబర్లు కదా, లోక్సభ మెంబర్లు కాదు, ఎమ్మెల్యేలు కాదు. ఎమ్మెల్యేలు ఢిల్లీలోనే వాళ్లే అధికారంలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఏముంటుంది దానిలో? నెక్స్ట్ బీజేపీకే అక్కడ అధికారం కాబట్టి నెక్స్ట్ ఆ రాజ్యసభ సీట్లు బీజేపీకి వస్తాయి ఢిల్లీలో 3కు 3. పంజాబ్ లో మాత్రం బోనస్. భారతీయ జనతా పార్టీకి 2 ఎమ్మెల్యేలు 6 రాజ్యసభ సభ్యులు. అదొక విచిత్రం. తెలంగాణలో ఆ 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు లాగా 2 ఎమ్మెల్యేలు 6 ఎంపీలు. భారతీయ జనతా పార్టీకి అది చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే సరే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అవుతారు కానీ ఈ రాజ్యసభ అచ్చి రావట్లా. రాజ్యసభ రాజకీయ పార్టీలకు అచ్చి రావట్లా. ఎవరు రాజ్యసభ సీట్ ఇస్తే వాళ్ళు జంప్ అయిపోతున్నారు. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు కూడా రాజ్యసభ సీట్లు ఎవరికి ఇస్తున్నాయి? పైసలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాయి. 100 కోట్లు తీసుకొని రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి వాళ్ళ ద్వారా మళ్ళా ఎమ్మెల్యేలతో వాళ్ళతో ఎలక్షన్లో దానిలో ఖర్చు పెట్టిస్తున్నారు. అంతే కదా, అన్ని పార్టీలు అంతే. తెలుగుదేశం పార్టీ అంతే, వైసీపీ అంతే. వైసీపీ అయితే పరిమళ నత్వాని అట రిలయన్స్ అంబానీ పార్టీ ఆయనకు సీట్ ఇచ్చింది. ఇస్తే ఏమైంది? ఆయన ముఖేష్ అంబానీ రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణం అని చెప్పిన వ్యక్తికి సీట్ ఇచ్చారు. అక్కడ అట్లాగే ఆర్ కృష్ణయ్యకు తెలంగాణ నుంచి సీట్ వస్తే ఆయన కాస్త భారతీయ జనతా పార్టీలకు జంప్ అయిపోయినాడు. ఆర్ కృష్ణయ్య అన్ని రాజకీయ పార్టీలు తిరిగాడు. తిరగని తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎల్బీ నగర్ నుంచి గెలిచాడు. కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ నుంచి పోటీ చేశాడు. ఆ తర్వాత వైసీపీ, ఆ తర్వాత బీజేపీ. ఇక తిరగని పార్టీ లేదు. సో ఇట్లా ఉంది. అంటే ఆయారం గయారం కాదు. ఎప్పుడు 6 నెలలకోసారి రాజకీయాలు చూస్తే వెగటు పుడుతుంది. ప్రజలు అందుకనే ఈ రాజకీయ నాయకుల దగ్గర వీళ్ళ దగ్గర ఓటుకు పైసలు ఇవ్వండి, మీరు ఎట్లాగో మీ సంగతి ఏందో కానీ 3,000 ఇస్తారా 5,000 ఇస్తేనే ఓటేస్తాం అనే పరిస్థితి వచ్చింది. పబ్లిక్ ఏమో కొన్నిసార్లు పబ్లిక్ది రైటే అనిపిస్తుంది. ఇట్లా రాజకీయ నాయకులు ఇట్లా తయారైన తర్వాత రాజకీయ నాయకుల దగ్గర ప్రజలు పైసలు ఆశించడం తప్పేం కాదని నాకు అనిపిస్తుంది. అంతే కదా. ఇప్పుడు రాజ్యసభ సీటు కావాలంటే 100 కోట్లు కావాలి అంతే. 100 కోట్లు ఎవరిస్తే పార్టీలు రాజ్యసభ సీటు ఇస్తున్నాయి. 100 కోట్లు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇట్లా జంప్ అవుతున్నారు. అట్లా అని రాఘవ చెద్దా ఏదో 100 కోట్లు ఇచ్చాడని కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తీసుకుంది వీళ్ళ దగ్గర. బడా బిజినెస్ మ్యాన్లకు మొదలు సీట్లు ఇచ్చిన సందర్భం ఉంది. బట్ ఏదేమైనా ఇప్పుడు ఇది ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల సింపతి వస్తుంది. భారతీయ జనతా పార్టీకి ఏమైనా ప్లస్ అవుద్దా? నెంబర్ ప్లస్ కావచ్చు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల సింపతి వస్తుంది కదా. వాళ్ళు గెలిపించుకుంటే వీళ్ళు తీసుకెళ్లారని చెప్పి. అట్లానే కేజ్రీవాల్ ఆయన శుద్ధ పూస కాదు, ఇది కాదు. ఆయన రాజకీయాలు మారుస్తా అని తీసుకొచ్చి ఆయన వేరే విధంగా ప్రయాణం చేశారు. దానికి విభిన్నంగా పోయారు. ఇప్పుడు ఆప్ అయితే రాజ్యసభలో పూర్తిగా బలహీనపడింది అనుకోవచ్చు. ఇక 10 మందిలో మిగిలింది 3. సో డెఫినెట్ గా బలహీనపడ్డదని చెప్పచ్చు. కానీ మంచిదే, ఆమ్ ఆద్మీ పార్టీకి మంచిదే ఇది. ఎందుకంటే నెక్స్ట్ పంజాబ్ ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్. వాళ్ళకి సింపతి వస్తుంది, రాజకీయంగా బెనిఫిట్ అవుద్ది. పోతే పోయారు వీళ్ళు బీజేపీ చేస్తున్న కుట్రలు అని చెప్పి గట్టిగా ఫైట్ చేయొచ్చు వాళ్ళు. రైట్ భరత్, ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్. స్టేట్.